కొంతమందికి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనుక కొన్ని రకాల ఇబ్బందులకి లేదంటే కొన్ని రకాల వ్యాధులకి అంటే ఊపిరితిత్తుల్లో చీము లాంటిది కానీ గాలి లాంటిది కానీ నీరు లాంటిది కానీ చేరినా కానీ లేదంటే ఊపిరితిత్తులు అప్పుడప్పుడు ముడుచుకుపోతాయి లోపల ఏమైనా తెమడ గడ్డలు లాంటివి ఇరుక్కుపోవటం వల్ల. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తులు త్వరగా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అంటే పైపు లాంటిది వేస్తారు, లేదు అంటే తెమడ గరగడానికి మందులు ఇస్తారు. అవి ఇచ్చినా కానీ ఆ ట్రీట్మెంట్తో పాటు మీరు దీన్ని ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటారనమాట. డాక్టర్ గారు మీరు ఇది వాడండి అని చెప్పి మీకు ఇది రాసిస్తారు. ఇచ్చిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ఎంతైతే ముఖ్యమో దాంతోపాటు దీన్ని పీల్చడం కూడా అంతే ముఖ్యం అనమాట. చాలామందికి ఇది ఎలా పీల్చాలి అనేది సరిగ్గా అవగాహన అనేది ఉండదు. ఇది కేవలం అవగాహన కోసం మీకు ఎలా చేస్తే మీకు మంచిగా ఊపిరితిత్తులు సాగుతాయి అన్న దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి 3 బాల్స్ ఉంటాయి అన్నమాట, 3 ఇక్కడ. దీంతో పాటు ఇదేమో నోట్లో పెట్టుకొని పీల్చడానికి ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఏంటంటే మంచిగా దీన్ని పళ్ళతో గుర్తుపట్టి పెదాలు మూసేసి మంచిగా లోపలికి పీల్చాలి. లోపలికి పీల్చే దీన్ని ఇలా నిటారుగా నిలబెట్టినప్పుడు లోపలికి పీల్చాలి, ఇలా రివర్స్ చేసినప్పుడు బయటకు ఊదాలి. సో దీన్ని ఏంటంటే ఇలా లోపలికి పీల్చాలి అన్నప్పుడు నిటారుగా కూర్చొని దీన్ని పళ్ళతో గుర్తుపట్టి పెదాలు మూసేసి లోపలికి లోతుగా పీల్చుకోవాలి. లోపలికి పీల్చుకుంటే ఏంటంటే ఈ బాల్స్ ఒకదాని తర్వాత ఒకటి లెగుస్తాయి అనమాట. లెగిసిన తర్వాత ఏంటంటే ఈ పైకి వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు అయితే మీరు మీ శ్వాసని ఆపుకోగలరో అలా ఆపుకుంటే ఏంటంటే మంచిగా ఊపిరితిత్తులు సాగే అవకాశం ఉంటుంది. ఇది ఎలా అంటే ఇలా పెట్టుకొని పళ్ళతో కొరుకుబట్టి పెదాలు మూసేసి ఎంతసేపు వీలైతే అంతసేపు ఆపుకోగలగాలి. కొంతమందికి ఏంటంటే అన్నీ లేవాలి అన్నట్లు ఏముండదు. కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు మొదట్లో పీలిస్తే ఏంటంటే ఆ నొప్పి వల్ల వాటి వల్ల మీకు ఈ మొదటి బాల్ అన్నది కూడా సగమే లేవచ్చు. అరే మాకు లేవట్లేదు పీలిస్తే అన్నట్లు ఏమీ నిరుత్సాహపడొద్దు. మీరు చేస్తూ 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 ఉంటే ఏంటంటే మంచిగా అవి పైకి లెగుస్తాయి, ఊపిరితిత్తులు అనేవి బాగా సాగుతాయి. మీరు ఇచ్చే ట్రీట్మెంట్కి ఇంకా వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా పెట్టి లోపలికి పీల్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా రివర్స్ చేసి మంచిగా ఇలా పెట్టుకొని ఇందాకేమో లోపలికి అని పీల్చారు, ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత ఏంటంటే దీన్ని బయటికి ఊదాలన్నమాట. అంటే ఇలా పెట్టుకొని ఎంతసేపు ఎక్కువసేపు ఊదగలిగితే అంతసేపు ఊదితే ఏంటంటే మంచిగా ఈ బాల్స్ అనేవి బాగా పదులుతాయి. ఎలా చేయాలంటే ఇది ఎన్నిసార్లు చేయాలన్నది కూడా అడుగుతూ ఉంటారు. అలా ఏమి లేదు, మీరు ఎన్ని ఎక్కువ సార్లు చేయగలిగితే ఎంత బాగా చేయగలిగితే అంత వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇలా పెట్టుకొని ఒక 10 సార్లు లోపలికి పీల్చి అలా ఆపిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఒక 10 సార్లు బయటికి పీలుస్తూ ఉంటే ఏంటంటే ఊపిరితిత్తులు మామూలుగా మంచిగా సాగే అవకాశం ఉంటుంది. మళ్ళీ బయటకు వదిలినప్పుడు అలా చేస్తే ఏంటంటే మన డాక్టర్ గారు మీకు ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా మీ సహకారం కూడా చాలా అవసరం. మీరు చేస్తే ఏంటంటే మీరు ఇంకా వేగంగా కోలుకొని ఊపిరితిత్తులు త్వరగా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు హాస్పిటల్ నుంచి కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట.